నేను దీపిక. ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా సర్వేల ఆధారంగా దాదాపు 40 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయా అభ్యర్థులతో సీఎం జగన్ స్వయంగా మాట్లాడారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మారుస్తున్న సిట్టింగ్ స్థానాల ఫైనల్ జాబితా రెడీ అయినట్లు సమాచారం. మరోవైపు ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీలో రచ్చ కొనసాగుతుంది. మరోవైపు ఫస్ట్ లిస్టులో దాదాపు 60 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. వారిలో విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్, మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి కొడాలి నాని, తణుకు నుంచి కారుమూరు, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్, పిఠాపురం నుంచి వంక గీత, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, రాప్తాడ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అలాగే తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెనుకొండ నుంచి ఉషాశ్రీ చరణ్, పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి ఆర్ శివప్రసాద్ రెడ్డి, జమ్మలమడుగు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం నుంచి కేఆర్జే భరత్, డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పులివెందుల నుంచి వైఎస్ జగన్తో పాటు పలువురు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఫోన్లో. కృష్ణ, చెప్పండి, ఏపీలో రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సర్వేల ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు స్థానాలు కేటాయించడం వంటి పరిస్థితి జరుగుతుంది. డీటెయిల్స్ ఏంటి? దీపిక, గుడ్ మార్నింగ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండో జాబితా ఇప్పటికే దాదాపుగా ఈ ఖరారు చేశారని చెప్పాలా. ఈ జాబితాను నిన్నే విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉండింది. కానీ దీన్ని జనవరి 2వ తారీఖున నూతన సంవత్సరంలో విడుదల చేయాలని చెప్పేసి కూడా యోచిస్తున్నట్లు పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే మనకు ఆ తాజా సమాచారం అందుతుంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే వైనాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా కూడా మొదటి నుంచి చెప్పుకొని వస్తున్నారు. మీ పనితీరు బాగుండాలా, మీరు జనాల్లో నిరంతరం ఉండాలా, మీ పనితీరును బట్టి మాత్రమే నేను రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నాతో కలిపి తీసుకెళ్లి అసెంబ్లీలో మళ్ళీ కూర్చోవాలి మనం అంతా కానీ పదే పదే చెప్తున్నట్లు అంటే చూసాము. ఆ నేపథ్యంలో తీసుకున్నట్లయితే ఏదైతే ఇప్పటికే 11 మంది అభ్యర్థుల్ని మార్పు చేసినటువంటి మొదటి లిస్ట్ అయితే విడుదల చేస్తాం. రెండో లిస్ట్ లో అయితే ఇప్పటికే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ప్రధానంగా దృష్టి పెట్టినట్లయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో 6 సీట్లు, ఇటు రాయలసీమలో 5 సీట్లు అయితే మార్పు అయితే చేసేసినట్లయితే కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు అయితే సేఫ్ గా ఉన్నాయి. మొదటి నుంచి కూడా రోజాకి సీట్ ఉండదు, అంబటి రాంబాబుకి ఉండదని చెప్పుకొని వచ్చారు. కానీ ఈ ఇద్దరికి మాత్రం ప్రస్తుతానికైతే సీట్ అయితే సేఫ్ గా ఉందని అయితే చెప్పాలా. ఇదే దీంతో పాటు ఏదైతే ఇప్పటికే 45 స్థానాల వరకు అయితే ముఖ్యమంత్రి రెండో లిస్ట్ అయితే ఫైనల్ చేసేసారని అయితే మనకైతే తాజా సమాచారం అయితే అందుతుంది. ఏదైతే 170 నియోజకవర్గాల్లో గెలవటానికి ఏదైతే ముఖ్యమంత్రి ప్రధానంగా
అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థుల యొక్క స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ ఏదైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకత ఆధారం చేసుకొని లీడర్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి రిపోర్ట్తో పాటు ఏదైతే ఐపాక్ టీం ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఫైనలైజ్ అయితే చేసినట్లు మనకు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అయితే చెప్తున్నట్లు విషయాలు అయితే మనం చూస్తానే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే టికెట్ రాలేదన్నారో వీళ్ళందరినీ ఇప్పటికే రెండంచెల విధానంతో అయితే వీళ్ళని బుజ్జగించినట్లయితే మనకు తెలుస్తుంది. మొదటగా జిల్లా కన్వీనర్లు కానీ వీరంతా కూడా బుజ్జగించడం, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే విజయసాయిరెడ్డి కానీ వీళ్ళంతా రీజనల్ కోఆర్డినేటర్లు అయితే బుజ్జగించడం, ఆఖరిగా ముఖ్యమంత్రి కొన్ని హామీలు కూడా కొంతమందికి ఇస్తున్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాము. సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని కొంతమందిని నేను రాజ్యసభకు పంపిస్తాను, కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తాను, నేను మన అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీగా మీ అందరికీ అయితే నేను మర్చిపోనని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా కన్విన్స్ చేసి ఇక్కడ కూడా ఆ అసమ్మతులు రాకుండా కలిసిపోయి మళ్ళీ మనం గెలవాలని చెప్పేసే విధంగా అయితే ముఖ్యమంత్రి ఇప్పటికే అయితే ఆ టీంను అయితే తయారు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది దీపిక. కృష్ణ, అలానే ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ లిస్ట్ లో అయితే 60 మంది పేర్లు అయితే ఖరారైనట్లుగా తెలుస్తుంది కదా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? దీంట్లో అయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికైతే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని తీసుకున్నట్లయితే ఆ జ్యోతుల చంటిబాబుకి అయితే టికెట్ నిరాకరించినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇటు విశాఖపట్నం అయితే కేకే రాజు అయితే ప్రస్తుతానికైతే కన్ఫర్మ్ అయింది. ఇటు విశాఖపట్నం కానీ ఇటు తుని కానీ దాడిశెట్టి రాజా కానీ ఇట్లా కొంతమంది, ఇటు కృష్ణా జిల్లా తీసుకుంటే కొడాలి నాని కానీ, గన్నవరం చూసుకుంటే వంశీ, ఇటు విజయవాడ తూర్పు తీసుకుంటే దేవినేని అవినాష్, ఇట్లా నియోజకవర్గం జగ్గైపేట తీసుకున్నట్లయితే సామినేని ఉదయభాను, ఇలా గుంటూరుతో పాటు ఇట్లా వినుకొండ వచ్చేసి కొంతమంది, ఇలా ప్రతి జిల్లా నుంచి కూడా ఆ లిస్ట్ అయితే ఇప్పటికే దాదాపు 45 మందితో పాటు సెకండ్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ లిస్ట్ ఇక ఫైనల్ చేసి లిస్టు బయటకు రావటం తరువాతగా అయితే ఉంది. ప్రస్తుతం మన ఈ లిస్టు చూసుకుంటే దాదాపుగా కొద్ది మార్పుల్లో తప్ప దాదాపుగా 40 మంది కొత్త ముఖాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని స్థాన చలనాలు అయితే కనిపిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.